తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇది నీ పనేనా? ఏమిటి ఏమిటి గౌరీ, ఇది రేప్ చేసేటట్టు ఇలా కట్టిపడేశావు? ఇంతవరకు ఎవరు మగాళ్ళని రేప్ చేసినట్టు చరిత్ర లేదు, అది తప్పని చెప్పే చట్టం లేదు. అసలు నన్ను కట్టేయడంలో నీ ఉద్దేశం ఏంటి? నేను పక్కన ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడుకుంటాను. నేను బాత్రూమ్ లో ఉండగా మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతే అందుకే కట్టేశాను. మీరు పెట్టయితే దాని తాళం నా దగ్గర ఉంది. ఫూల్, పిచ్చి, ఒకరోజు ఈ పెట్టెను పోగొట్టుకుని తాళం నా దగ్గర ఉంది నీ ఏడుస్తావు. విఠల్ బిఏ మధుమూర్తి పిఏ. గౌరీ, సాంగ్ రికార్డింగ్ లేట్ అవుతోంది, కట్లిపే ప్లీజ్. ఈ రోజు ఏమిటి లవ్ డేటా? ముందు నా దగ్గర పాడండి, ఆ తర్వాత రికార్డింగ్ లో పాడచ్చు. అదేం కుదరదు, ఎప్పుడంటే అప్పుడు లవ్ డ్యూయట్స్ పాడలేం. ముందు చెక్ నా కంటపడాలి, అప్పుడే పాట వస్తుంది. వారు ఇంకా బెడ్రూమ్ లోంచి బాత్రూమ్ లోకి వెళ్ళలేదు. నన్ను మీరు మనసారా లవ్ చేస్తున్నారా లేదా? భగవంతుడా, లవ్ మీ? ఎస్ అంటే సరిపోతా, మాటలతో చెప్పాలి. ఐ లవ్ యూ. తినిపించట్లా. ఐ లవ్ యూ. లవ్ చేస్తున్నారు సార్. ఎవరినయ్యా లవ్ చేస్తున్నారు? మీ కోడలే సార్. ఆహా. కృష్ణవేణి, 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 కృష్ణవేణి. ఎవరు? యమునా? మీ అమ్మను కృష్ణవేణి కృష్ణవేణి గొంతు చించుకుని పిలుస్తున్నానే, కోర్టులో బంట్రోతులాగా. వచ్చి ఏమని అడిగితే ఏమే? వినపడలేదండి. నువ్వు జుట్టు తీసుకుని మురిసిపోతుంటే ఈ కాంచన పిలుపు నీకెలా వినిపిస్తుంది? ఎంత అందంగా ఉంది నీ జుట్టు, నా తానుపాకులాగా. ఉండవే, ఇది 7 కోట్ల వాడి. ఏం పర్వాలేదే. ఎవరు అక్కడ? బావి దగ్గర క్లీన్ చేయండి. ఏమో కృష్ణవేణి, ఎక్కడ పోయావే? నీ పిల్లలకు బుద్ధి చెప్పు. ఉండు 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 ఉండు. నీ కూతురికి కాలేజీ ఫీజు కట్టలేదన్నావు కదా, ఇదిగో తీసుకో. తీసుకోవే. రికార్డింగ్ నుంచి 3 సార్లు ఫోన్ వచ్చింది. మీరు కారులో బయలుదేరారని అబద్ధం కూడా చెప్పాను. లెండి గురు. టైం ఎంత అయిందిరా? 9:30. స్నానం చేసి రెడీ అవ్వాలి కదా. ఎగ్దాం ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళినా వా వైలిన్ తీసుకెళ్లి కారులో పెట్టావు. దీన్ని తీసుకెళ్ళడానికి ఎంతసేపు అవుతుంది? మీరు రెడీ అవ్వండి గురు, లేదంటే రాజుగారి చేత కాజలు తింటారు. నువ్వు కదలరా గొట్టం, నాకు తెలుసు. లెండి గురు. ఎవరమ్మా మీరు? నీ వదిన్ని. నిన్న రాత్రి వదినివా? రోజుకో వదిన నాకు కర్మ. పో. రే, దాని చేత ఓ చేతిలో సంతకం పెట్టించి పంపు. అది నాకు చెప్పాలా? బుద్ధిగా పెళ్లి చేసుకోకుండా ఏంటి గురు ఎదవ పనులు? లేవండి గురు. తల ఈ పక్కుందిరా, తల తిక్క ఎదవా. నా పేరేంటి? అదే పేరుకు తగ్గట్టుగా ఉండక్కర్లా. లైఫ్ అంటే జాలీగా ఉండాలరా, అనుభవించాలి. ఎంజాయ్. ఐస్ వాటర్. మీ గొంతు కేవలం అయితే 3 రోజులు రికార్డింగ్ అప్సెట్ అవుతుంది. మీలాంటి వాయిస్ ఒకే ఒక వాయిస్ సార్, అది కాపాడుకోవడం నా ధర్మం. నువ్వు నా సెక్రటరీ కాదురా, శత్రువి. నేను కాదు సార్, ఐస్ వాటర్ మీ శత్రువు. అయ్యో, టైం 10 అయిపోయింది. చిన్నగొట్టం లేపలేదేంట్రా? ఎక్కడి వచ్చారా? మరచెమ్ములో మధుకాశయం పోస్తున్నానండి.
నీకు ఏది లేకపోయినా ఇది కావాలి కదా. అది ముందే చేయొచ్చుగా, చదువు దొరకలేదా? రాసుకోవాలి, బయలుదేరాం. కాబోయే ముఖ్యమంత్రి నన్నే తిడుతున్నారే సారా పోరా అని. తర్వాత చాలా బాధపడతారు. ఎవరికి తెలుసు, అప్పుడు మీరే నా చెంబు మోచినా మొయ్యాల్సి వస్తుంది. పళ్ళు రాలగొట్టడం రాసుకోవాలి. ముఖ్యమంత్రి అవడానికి యోగ్యత ఎక్కడా? మీరు కావాలంటే చూస్తుండండి గురు. ఇప్పుడు 1989, నాకు 13 నుండి 18 ఏట ఓటేస్తాను, 21 ఏట ఎన్నికలకు నిల్చుంటాను, 25 ఏట ఎమ్మెల్యే అవుతాను, 30 ఏట మంత్రి, 35 ఏట ముఖ్యమంత్రి, సీఎం. అదే 2011కి. ఇదే గురు నా ప్లాన్. ఎలా అవుతానంటారా? భలే ఈజీ గురు. సినిమాల్లో చేరిపోతే చాలు. ఏంటి గురు అలాగే వచ్చేస్తున్నారు? అన్ని కార్లోనే సారీ బ్రదర్, వచ్చేసాను. జానీ రికార్డు ఇంకా అక్కర్లేదు, వాడిని బయటికి పంపండి. సారీ బ్రదర్, కోప్పడక. మా ఏరియాలో వాటర్ మరీ ఇబ్బందిగా ఉంది, నీళ్ళు అక్కడ దొరకలేదు. మంత్రినీళ్ళు కాదు, మంచినీళ్ళు. పక్కింట్లో స్నానం చేయవచ్చా? మూర్తే, ఏంటో నవ్వుతున్నావు? నా ప్రాబ్లం నీకు తెలుసు, రాజాకి తెలీదే. రాత్రి చాలా కమిట్మెంట్స్. నేను రెడీ సార్. వీడి జన్మలో మారడు. గురు కాస్త మధు కషాయం కొడతారా? చెప్పు దిశ కొడతాం. ఆ లేడీ కోరస్ మాత్రం ఇంకోసారి పాడండి. లేడీ కోరస్ కూడా ఉందా? రాజా గారు, ఆ పలవ మాత్రం ఒకసారి పాడండి. కళ్యాణమాలాందించు వేళ నా పాటలన్నీ విని నడుచుకోవే. కళ్యాణమాలాందించు వేళ నా పాటలన్నీ విని నడుచుకోవే. శృతి చేరులయ నీవుగా చిలికించు చింతించు సంసార సంగీతమే. బ్యూటిఫుల్ రాజా గారు. టేక్ రన్నింగ్.
ఫంక్షన్ లో సీఎం చాలా బాగా మాట్లాడారు. అవును, ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు తిరిగి వచ్చేసావా? స్టేజ్ మీద మీరు దాంతో నవ్వుతూ మాట్లాడడం నేను చూసే తీరాలా? అసలు ఏమిటో మాటలు దాంతో? లోకం మర్చిపోయి ఎవరితో? అదే 4 సార్లు ముగ్గులు మార్చిందే దాంతో. పక్కనే ఉంది, మాట్లాడాల్సి వచ్చింది. దాని పక్కనే ఎందుకు కూర్చోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోవచ్చుగా. అలకపాన్ పెక్కడం అలవాటేగా. నేను భోజనం చేస్తున్నాను, నువ్వు వస్తావా లేదా? నాకొద్దు. నాకు వద్దు. ఏమే ఒళ్ళో కూర్చున్నావా? ఇక మీదటి వారు ఒళ్ళో కూర్చున్నా తోలని చేస్తాను జాగ్రత్త. కుక్కలో పడుండకుండా నీకు గారాబైపోయిందే. నా భర్త ఒళ్ళో పడుకోవడానికి నేనెవరు నేలొచ్చాను? ఇక నుంచి ఇదే నీ సీట్. ఈ చోటు నుంచి నువ్వు కదిలో నరికి పరేస్తాను. లేడా? ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, అందుకే చెప్తున్నాను. అర్థమైందా? కూర్చోండి. ముందు మీరు భోజనం చేయండి. ఎవరో అడ్డమైన వాళ్ళ కోసం మన ఎందుకు భోజనం మానేయాలి? ఎవరు దొరుకుతారా అని బల వేస్తారు. అవును, ఆ తక్కువడికి వయసు ఎంత? అదేమైనా పెద్ద అందగత్తా? నేనన్నానా అది అందగత్తనే? మీరన్నా అనకపోయినా అది అందగత్తే. కానీ నాకంటే ఏ అందగత్తి కాదు. అవును. ఏంటి ఆలోచన చెప్తున్నారా? సరే, మళ్ళీ అడుగు, ఆలోచించుకుంటే చెప్తా. దేనికో అది ఇలా తలాడించిందే, ఎందుకని? జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదు, సరే. పక్కన నవ్విందే, ఎందుకలా నవ్వింది? ఎప్పుడు? తలాడించిందే దానికి ముందు, అది జ్ఞాపకం లేదా? ఒక కన్ను మూసుకుని ఇలా ఏదో అడిగిందే, ఇలా అడిగింది. అనుమాన పక్షి. దేని ముందు, దేని తర్వాత? ఇలా మీరు వేలాడించారే దానికి ముందు, అది అలా నోరు మూసుకుంది దాని తర్వాత. డోంట్ డ్రైవ్ మీ మ్యాడ్ గౌరీ. కానీ నాతో మాటలు కలిపింది. మాటలు కలిపితే అదన్ని చోటికి వెళ్ళిపోతారా? బెడ్రూమ్ దాకా. పిచ్చిదా? పిచ్చి వాళ్ళు ఇలాగే చేస్తారా? సారీ. సారీ. You're a sweet man. నేనెందరు అమ్మాయిలతో పోటీపడి ఎన్నాళ్ళు కష్టపడి మిమ్మల్ని సాధించాలో తెలుసా? గౌరీ, ఈరోజు ఫ్రైడే కదా? అవును, చిత్రలహరి ఉంది. అంతకంటే అడ్వర్టైజ్మెంట్స్ నాకు నచ్చుతాయి. అడ్వర్టైజ్మెంట్సా? అడ్వర్టైజ్మెంట్ లో సాల్టార్ హీరో వస్తాడే, ఎవరు? మధుమూర్తి. ఇతనే మీ సాలిడర్ హీరో మధుమూర్తి. ప్రతి మనిషిలోనూ ఒక పాట ఉంది, అందుకే మన సంగీతాన్ని కట్టుబడతాం. నన్ను నిద్రలో లేపి పాడమన్నా కూడా నేను పాడగలను, ఎందుకంటే సంగీతం అంటే నాకు ప్రాణం. మధుమూర్తి అంటే నీకెందుకు? మోహన రాగం. అన్ని టీవీల్లోనూ నాకు బాగా నచ్చిన టీవీ సాలిడా టీవీ. అది కాంతికి ధ్వనికి పెట్టింది పేరు, అందుకే ఐ లైక్ సాలిడా. ఏం కావాలో చెప్పు. చెప్తా. నమస్కారం ఆంటీ. నమస్కారం. నమస్కారం. ఏం గురు, బాగున్నా? మీ ఆశీర్వాదం వల్ల బాగానే. పర్వాలేదు పర్వాలేదు. నో పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంది, ఎవరా అని చూశాను. ఆంటీయే. నేను ఎప్పుడు నో పార్కింగ్ లోనే కారు ఆపుతాను, తిరిగి బయటికి చేయడం ఈజీగా ఉంటుంది కదా. అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టేట్ క్రికెట్ ఆడుతున్నా. ఏం చేస్తున్నావు? ఇది నా షాపే ఆంటీ. ఇటువంటివి 8 షాపులు ఉన్నాయి. ఒక ఆడపిల్ల తల్లి తన కాబోయే అల్లుడు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటుందో అంతకంటే ఎక్కువ అంతస్తులో ఉన్నా. పర్వాలేదే, కొత్త రకంగా పిల్లలు అడుగుతున్నావే. గౌరీ, గురువు చెప్పింది విన్నావా?
రంజీ ట్రోఫీలు ఆడాను. గౌరీ, నువ్వు టీవీలో చూడలేదా? సెంచరీ కూడా కొట్టానే. నాకు క్రికెట్ నచ్చదు. అదే కదా, గౌరికి నచ్చినట్టు నేర్చుకో. బాగానే ఉంది. సరే, ఇదిగో చూడవయ్యా, ఈ ఇల్లు నాకు బాగా నచ్చేసింది. మధుమూర్తి గారు ఖాయం చేసుకున్నారే. మధుమూర్తి ఎవరయ్యా? ఇదిగో చూడు, వాళ్ళు ఇచ్చే దానికన్నా 2 లక్షలు ఎక్కువ ఇస్తాను. నాకు కావాలి ఈ ఇల్లు. మాట్లాడవయ్యా. అదేదో పాస్వాల్ చెప్తారే, సరేలే, నీకే తెలుసు కదా. ఇదిగో, నీకు 2000 కమిషన్ ఎక్కువ ఇస్తాను. వచ్చే బుధవారం రిజిస్ట్రేషను. నువ్వు వెళ్ళు. సరే, చెప్పి చూస్తాను. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. నేను కాకినాడ కాంతినమ్మని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు. కూర్చోండి, కూర్చోండి. ఏమిటయ్యా ఇది? విజయవాడ రోడ్ లో ఉన్న ఇల్లు, అదే 5వ నంబర్ ఇల్లు. మీకు చాలా నచ్చిందని విన్నాను. విషయం తెలియక నేను తీసుకున్నాను. కొన్నాను. అదే కొన్నాను. విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. మీరు పెద్ద మనిషి కదా, నేను మీ ఫ్యామిలీ కదా. ఆ ఇల్లు మీకు బాగా నచ్చింది కదా. ఇప్పుడిక అది మీదే కదా. ఎంత డబ్బిచ్చినా సరే. ఆహా, నిజంగా చెప్పండి, ఆ ఇల్లు నాకే ఇచ్చేస్తున్నారా? ఏదో పాస్ అని చెప్తారే. ఏమిటది? ఎందుకులే, రేపే రిజిస్ట్రేషన్. 1 రూపాయి ఇవ్వండి. రండి, లోపలికి రండి. మేడం వారు. అరే, రండి రండి రండి, లోపల రండి. గౌరీ, ఎవరు వచ్చారో చూడు. కూర్చోండి, కూర్చోండి. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, ఆ ఇల్లు నాకు ఇచ్చినందుకు. పోస్ అంతే కదా, ఒకటి ఇస్తాం, ఒకటి పుచ్చుకుంటాం. కానీ మీ స్నేహం దొరుకుతుందా? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ లాగా. ఏటా ఫోటో అలా చూస్తున్నారు? నా కూతురు. అదే మాదిరి ఫోటో ఈ హాల్లో పెట్టాలి, పెద్దదిగా. అదే నా లక్ష్యం. ఏమిటి అమ్మా ఇంకా రాలేదు? గౌరీ, కాఫీ తీసుకోండి, కాఫీ తీసుకోండి.